నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్. మీ ముందుకి అల్మాస్గూడలో మనకి అల్మాస్గూడ నుండి బిఎన్ రెడ్డి నగర్కి వెళ్ళేటువంటి మెయిన్ రోడ్డుకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో మనకి బిఎన్ రెడ్డికి కేవలం 2 కిలోమీటర్స్ దూరంలోనే, మనకి సాగర్ హైవేకి వచ్చేసరికి కేవలం 1.8 కిలోమీటర్స్ దూరంలోనే, మనకి వనస్థలపురంకి వచ్చేసరికి కేవలం 5.5 కిలోమీటర్స్ దూరంలోనే, అలాగే మనకి ఎల్బీ నగర్కి వచ్చేసరికి కేవలం 7 కిలోమీటర్స్ దూరంలోనే, మనకి ఔటర్ రింగ్ రోడ్ బొంగళూరు జంక్షన్ ఎగ్జిట్ నెంబర్ 12కి వచ్చేసరికి కేవలం 9 కిలోమీటర్స్ దూరంలోనే, అలాగే టీసీఎస్ రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అలాగా అన్నిటికీ ఐటీ హబ్గా డెవలప్ అవుతున్నటువంటి ఏరియాకి కేవలం 12 కిలోమీటర్స్ దూరంలోనే, మనకి మంచి ఏరియాలో ఫుల్ రెసిడెన్షియల్ ఏరియాలో మనకి G+1 ఇండిపెండెంట్ హౌస్ 125 గజాలలో ఎక్సలెంట్ డైమెన్షన్స్ అనమాట. 25x45 డైమెన్షన్స్ తోటి కింద 2 BHK అండ్ పైన 2 BHKగా కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఒక నార్త్ ఫేస్ మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది మేము ముందుకు తీసుకొచ్చేసాను. ఈ హౌస్ గురించి పూర్తిగా ఈ వీడియోలో అన్ని వివరాలు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రైస్ వివరాలు కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే ఇలాంటి ఓనర్ ప్రాపర్టీస్ కష్టపడి ఎంతో మంది కష్టపడి మేము ముందుకు తీసుకొస్తున్నందుకు తప్పకుండా మీ నుండి ఒక లైక్ అయితే కోరుకుంటున్నాను. తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి నాకు సపోర్ట్ చేయగలరని అయితే కోరుతున్నాను. అలాగే కొత్తగా న్యూగా మన ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసిన తర్వాత మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. అలాగే ఇంకొక విషయం గమనించగలరు, ఇది కంప్లీట్లీ ప్రమోషనల్ వీడియో అనమాట. మనకి ఈ హౌస్ యొక్క బిల్డర్ కాంటాక్ట్ నెంబర్ అనేది డైరెక్ట్ నేను ఓనర్ నెంబర్ అనేది పైన ప్రొవైడ్ చేస్తాను. మీరు ఈ హౌస్ గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత మీరు విజిట్ కావాలన్నా లేదా మిగిలిన ఏ ఇతర వివరాలు తెలుసుకోవాలనుకున్నా డైరెక్ట్ బిల్డర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మీకు ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ కానీ కమిషన్స్ కానీ తీసుకోవడం అయితే ఉండదు. హౌస్ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా మీకు ఎవ్రీథింగ్ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా మీకు ఓనర్ గారు అయితే రెస్పాండ్ అవుతారు. సో ఇక లేట్ ఎందుకండి, ఫస్ట్ మనం హౌస్ మొత్తం అయితే చూసేద్దాం. అలాగే ఇంకొక విషయం అండి, మీదేదైనా ప్రాపర్టీ ఇదే విధంగా మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద ప్రమోషనల్ నెంబర్ కనిపిస్తుంది కండి, ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. దగ్గరుండి ఇదే విధంగా మీ ప్రాపర్టీని కూడా, మీ యొక్క అందమైన ప్రాపర్టీని మన ప్రజల ముందుకు తీసుకెళ్ళడానికి మన వంతు ప్రయత్నం ద్వారా మన ఛానల్ ద్వారా అయితే మనం ప్రమోషన్ చేస్తాం అతి తక్కువ ధరకే. ఇక లేట్ చేయకుండా మనం లోపలికి వెళ్ళి హౌస్ మొత్తం అసలు ప్లానింగ్ ఎలా ఉంది, ఏంటి, కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఎలా ఉంది అనేది పూర్తిగా తెలుసుకుందాం. పదండి. హౌస్ మొత్తం అయితే చూసేద్దాం. చూస్తున్నారు కాండి, ప్రెసెంట్ మనకు వచ్చేసరికి ర్యాంపు. మనకి ఈ హౌస్ యొక్క డైమెన్షన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ వచ్చేసరికి మనకి 25 ఫీట్స్ అయితే ఉంటుంది. లోపలికి డెప్త్ వచ్చేసరికి 45 అయితే ఉంటుంది అనమాట. మనకి ఈ హౌస్ ముందున్నటువంటి రోడ్డు కనుక చూసుకున్నట్లయితే 25 ఫీట్ రోడ్ అయితే ఉంది. మనకి సీసీ రోడ్ కూడా శాంక్షన్ అయింది. ఈ ఏరియాలో మనకి ఫుల్ డెవలప్ అయింది అనమాట. చుట్టూ హౌసెస్ కనుక చూసుకున్నట్లయితే చాలా హౌసెస్, ఫుల్ రెసిడెన్షియల్ ఏరియా, మంచి రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుంది. ఒక ఫ్లోర్ లో మీరు ఒక ఫ్లోర్ రెంట్కి ఇచ్చుకున్నా. ఇక దీనికి వచ్చేసరికి డ్రైనేజ్ కనెక్షన్, వాటర్ కనెక్షన్, కరెంట్ కనెక్షన్, ఆల్ ఫెసిలిటీస్ అయితే 100% కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. ఇక మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి బోర్ అనేది కూడా వేయడం జరిగింది ఈ హౌస్ కి. దీనికి వచ్చేసరికి అబౌవ్ 500 ఫీట్స్ అయితే వేశారు, ఫ్యూచర్ లో ఎటువంటి ఇష్యూస్ కూడా రాకుండా. ఇక మనం వాటర్ సంప్ కనుక చూసుకున్నట్లయితే అబౌవ్ 5000 లీటర్స్ కెపాసిటీ కలిగినటువంటి వాటర్ సంప్ని అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇక ఈ కార్ స్పేస్ కనుక చూసుకున్నట్లయితే చూడండి, మొత్తము మనకి గ్రానైట్ మార్బుల్స్ తోటి మనకి డిజైన్ చేశారు. మనకి మెయిన్ ఎంట్రన్స్ డోర్ కూడా కనుక చూసుకున్నట్లయితే చూడండి, నెంబర్ 1 టేక్వుడ్ డోర్ తోటి మంచి ప్రీమియం వేసేసి మంచి లుక్ తోటి ఉన్నటువంటి చాలా క్వాలిటీ డోర్ని అయితే ఫిక్స్ చేయడం జరిగింది. చూస్తున్నారుగా, మనకి ఫినిషింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇక ఇక్కడ వచ్చేసరికి ఈస్ట్ సైడ్ గల్లీ అనమాట. ఈ గల్లీ చూడండి, ఇది వచ్చేసరికి మనకి 3 ఫీట్ గల్లీ అనేది ప్రొవైడ్ చేశారు. మనకి అక్కడ వచ్చేసరికి చిన్న వాష్ ఏరియా కూడా ఉంటుంది అనమాట. ఇక మనం ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే పైకి వెళ్ళేటువంటి స్టెప్స్ అనమాట ఇవి. మనకి ఇది చూడండి, మొత్తం స్టీల్ రైలింగ్ తోటి మనకి బ్రాండ్ న్యూ హౌస్. మనకి వర్క్ కూడా నియర్లీ మనకు ఒక 1 వీక్ 10 డేస్ బ్యాకే కంప్లీట్ అయిపోయింది. మొత్తం స్టెప్స్ కూడా చూడండి. ఇక్కడ వచ్చేసరికి మనకు ఒక చిన్న వాష్ ఏరియాను కూడా ప్రొవైడ్ చేశారు. ఇక మనం హౌస్ లోపలికి వెళ్ళి హౌస్ లోపల యొక్క ప్లానింగ్ మొత్తం పూర్తిగా చూసేద్దాం. పదండి.
ఇక మనం హౌస్ లోపల గనక ఎంటర్ అయిపోయినట్లయితే చూస్తున్నారు కాబట్టి మనకి లోపల మొత్తం లాంగ్ టైల్స్ తోటి చాలా మంచి ప్రీమియం లుక్ ఉన్నటువంటి వైట్ కలర్ టైల్స్ తోటి మనకైతే డిజైన్ చేశారు. చాలా ప్రీమియం లుక్ ఉంది. పైన మొత్తం చూడండి మనకి ఫాల్ సీలింగ్, హాల్ మొత్తం ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటి చాలా బ్యూటిఫుల్ గా అయితే డిజైన్ చేశారు. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 100 ఇంచెస్ టీవీ కూడా ప్లే చేసుకునేంత టీవీ యూనిట్ అయితే డిజైన్ చేశారు. చూస్తున్నారుగా మనకి గ్రానైట్ తోటి అయితే ప్లాట్ఫామ్ డిజైన్ చేయడం జరిగింది. కింద వచ్చేసరికి మనకి మొత్తం కబోర్డ్ సెక్షన్ కూడా డిజైన్ చేశారు. ఇక దీని బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చిన్న హ్యాండ్ వాష్ లాగా వాష్ బేసిన్ ప్రొవిజన్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసరికి మనకి ఇండియన్ కమోడ్ తోటి చూడండి వాష్ ఏరియాని అయితే ప్రొవైడ్ చేశారు విత్ మనకి యాంటీ స్కిడ్ టైల్స్ తోటి. ఇక దీనికి ఇక్కడ చూసుకున్నట్లయితే మనం లోపలికి రాగానే మనకి ముందుగా కిచెన్ కనుక మనం చూసుకుందాము. ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడైతే మనకి ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ప్లేస్ అనేది డిజైన్ చేశారు. పాయింట్ స్విచ్ పాయింట్ ఇలాగ వచ్చేసరికి మనకి పూజ రూమ్ ని డిజైన్ చేశారు. చూడండి ఒక పర్సన్ అయితే లోపల కూర్చొని పూజ అనేది ఈజీగా చేసుకోవచ్చు. ఇక ఈ కిచెన్ కనుక చూసుకున్నట్లయితే చూడండి మొత్తం ఎల్ షేప్ లో గ్రానైట్ తోటి విత్ సెల్ఫ్ల తోటి మనకి టైల్స్ ఫిక్స్ చేసి మనకి గ్రిల్ తో సహా యూపీవీసీ విండోస్ తోటి మనకి ఇక్కడైతే డిజైన్ చేయడం జరిగింది. ఇక చూసారు కాబట్టి ఈ హౌస్ మొత్తం మనకి యూపీవీసీ విండోస్ మాత్రమే విత్ గ్రిల్ తోటి మనకి మస్కిటో జాలితోటి అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇక దీంట్లో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ అండ్ ఇటు వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది. ముందుగా మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం పదండి. మనం మాస్టర్ బెడ్రూమ్ లో కనుక ఎంటర్ అయినట్లయితే చూస్తున్నారు కాబట్టి కింగ్ సైజ్ బెడ్ ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. మనకి మొత్తం ఇగోండి మనకి చాలా మంచి స్పేషియస్ గా అయితే ఉంది. కింగ్ సైజ్ బెడ్ ఇక్కడ నుంచి ప్లేస్ చేసుకున్నా మనకి చాలా ఈజీగా మంచి స్పేస్ గా అయితే ఉంటుంది అనమాట. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనేది కూడా ఇచ్చారు. దీనికి వచ్చేసరికి వెస్టర్న్ కంపౌండ్ తోటి చూడండి యాంటీ స్కిడ్ డీటెయిల్స్ తోటి మొత్తం మనకి కంప్లీట్ అయిపోయింది. ఇక దీంట్లో చూసుకున్నటువంటి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకుందాం. గ్రౌండ్ ఫ్లోర్ ఇది వచ్చేసరికి మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 2 BHK. ఈ హౌస్ కి మనకి గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK ఇచ్చారు, అలాగే ఫస్ట్ ఫ్లోర్ కి 2 BHK అనేది ఇవ్వడం జరిగింది. ఇక చూసారు కానీ ఇది మొత్తం మనకి ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇక్కడ కూడా కింగ్ సైజ్ బెడ్ ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. మంచి స్పేషియస్ గా డైమెన్షన్స్ బాగుండడం వల్ల మంచి ప్లానింగ్ బాగా కుదిరిందని చెప్పుకోవచ్చు. మనకి రూమ్ సైజులు చాలా అంటే చాలా బాగా వచ్చాయి. మనకి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్, మనకి లో రూఫ్, మనకి సెల్ఫ్లు యాజ్ యూజువల్ గా 2 బెడ్రూమ్స్ కి డిజైన్ చేయడం అయితే జరిగింది అనమాట. ఇక చూసారు కానీ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి కార్ పార్కింగ్ తోటి 2 BHK ని, అలాగే పైన ఉన్నటువంటి మంచి స్పేషియస్ ఉన్నటువంటి 2 BHK ని కూడా చూసేద్దాం పదండి. చూసారు కానీ ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి నార్త్ ఫేసింగ్ లో ఉన్నటువంటి మంచి ఓనర్స్ ఉండడానికి డిజైన్ చేసినటువంటి అద్భుతమైన మనకి ప్లానింగ్ తోటి అయితే ఉందన్నమాట. మంచి చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది కింద కన్నా పైన. ఇక ఇది వచ్చేసరికి మొత్తం కారిడార్ మొత్తం గ్రానైట్ ఫినిషింగ్ తోటి ఎలా ఉందో చూడండి. ఇక ఇది చూసుకున్నట్లయితే మనకి ఎలివేషన్ కి మంచి గ్లాస్ ఫిట్టింగ్ తోటి మనకి స్టీల్ రైలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా. ఇక మనం యాజ్ యూజువల్ గా మనకి వచ్చేసరికి ఈస్ట్ సైడ్ మనకి అక్కడ చిన్న వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకి 3 feet గల్లీ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక దీంట్లో కనుక చూసుకున్నట్లయితే చూడండి ఇది వచ్చేసరికి నార్త్ ఫేస్ మనకి మెయిన్ డోర్ కనుక చూసుకుని చూడండి ఎంత ప్రీమియం క్వాలిటీ తోటి మంచి ఫినిషింగ్ తోటి ఇండియన్ టేక్ వుడ్ డోర్ తోటి అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ వచ్చేసరికి ఈస్ట్ సైడ్ డోర్ కూడా ప్రొవైడ్ చేశారు. చూడండి ఇది కూడా మనకి టేక్ వుడ్ డోర్ నే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి దీనికి వచ్చేసరికి ఈస్ట్ నార్త్ 2 డోర్లు అనేది ఎంట్రన్స్ ఇవ్వడం జరిగింది అనమాట. ఇక ఈ స్పేస్ అయితే ఏదైతే ఉందో చూడండి ఎంత స్పేషియస్ గా ఉందో. మనకి హాల్ చాలా అంటే చాలా పెద్దగా వచ్చింది. మనకి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటి చాలా బ్యూటిఫుల్ గా అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇక మనకి వాల్ కి వేసినటువంటి ప్రీమియం కలర్ కోటింగ్ కూడా చూడండి చాలా అంటే చాలా మంచి క్వాలిటీ లపం అనేది యూజ్ చేశారు. మనకి ఇక చూసుకున్నట్లయితే మొత్తం మనకి యూపీవీసీ విండోస్ తోటి అయితే ఫిక్స్ చేయడం జరిగింది. మనకి ఇది వచ్చేసరికి కిచెన్ సెటప్ అనమాట. ఈ కిచెన్ సెటప్ కనుక చూసుకున్నట్లయితే ఈజీగా ఒక 2 నుంచి 3 వర్క్ చేసుకోవచ్చు. మనకి వంట రూమ్ లో ఇక్కడ వచ్చేసరికి ఫ్రిడ్జ్ పాయింట్ అనేది ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పూజ రూమ్ సెటప్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక దీంట్లో యాజ్ యూజువల్ గా మనకి కింద ఉన్నటువంటి విధంగానే మనకి వంట రూమ్ అయితే డిజైన్ చేశారు. కిచెన్ ని చూడండి సెల్ఫ్ తోటి యాంటీ స్కిడ్ మనకి యాంటీ డస్ట్ వాటర్ పడినా నిలబడకుండా ఉండే విధంగా మనకి టైల్స్ అయితే పెట్టడం జరిగింది. ఇక దీంట్లో ఉన్నటువంటి టీవీ యూనిట్ కనుక చూసుకున్నట్లయితే చూస్తున్నారు కానీ మనకి 100 inches టీవీ 120 inches టీవీ కూడా ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. మనకి కింద ఊఫర్ బాక్స్ సెటప్ కూడా పెట్టుకోవడానికి మనకి గ్రానైట్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక లెఫ్ట్ లో చూసుకున్నట్లయితే
చూడండి, ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్, మనకి మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట ఇది. ఈ బెడ్రూమ్ మొత్తం చూడండి కింగ్ సైజ్ బెడ్, చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది. చూడండి మనకి ఇంత స్పేషియస్ గా మనకి బెడ్రూమ్ అయితే డిజైన్ చేశారు. ఇక ఇది మొత్తం వచ్చేసరికి చూడండి మనకి ఒక వాల్ కి అయితే సపరేట్ కలర్ అనేది డిజైన్ చేయడం జరిగింది. అలాగే మనకి ఇది వచ్చేసరికి మనకి విండోస్ చూసుకుంటున్నారుగా గ్రానైట్ తోటి అయితే ఫినిషింగ్ చేశారనమాట. ఇక దీనికి వచ్చేసరికి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసరికి వెస్ట్రన్ కమోడ్ తోటి మనకి యాంటీ స్కిన్ డీటెయిల్స్ తోటి మనకి డిజైన్ చేశారు. ఇక దీంట్లో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసేద్దాం పదండి. ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి ఎంట్రీ అండి. దీని ఎంట్రీ ముందు లెఫ్ట్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ హ్యాండ్ వాష్ బేసిన్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి మనకి కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసరికి ఇది కూడా మనకి వెస్ట్రన్ కమోడ్ తోటి అయితే డిజైన్ చేయడం జరిగింది. యాంటీ స్కిన్ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక ఈ రూమ్ లో కనుక చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ కూడా కింగ్ సైజ్ బెడ్ ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. కింద కన్నా పైన ఇంకా చాలా స్పేషియస్ గా వచ్చింది అనమాట రూమ్స్ అనేవి. మనకి యాజ్ యూజువల్ గా ఫాల్ సీలింగ్, ఇక సపరేట్ గా వాల్ ఒక సపరేట్ కలర్ అనేది డిజైన్ చేశారు. మనకి లోపల ఇంటర్నల్ డోర్స్ కూడా మంచి క్వాలిటీ పీవీసీ డోర్స్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక చూసారు కాండి ఈ 4 BHK ఇండిపెండెంట్ హౌస్ 125 గజాలలో నార్త్ వెస్ట్ లో కట్టినటువంటి ఇంటి యొక్క ప్లానింగ్ చాలా అంటే చాలా మంచి ప్లానింగ్ అయితే డిజైన్ చేశారు 100% వాస్తు ప్రకారంగా. సో ఇక లేట్ ఎందుకండి, ఈ హౌస్ యొక్క ధర విషయం ఎంత ఉంది, నియర్ బై హైలైట్ లొకేషన్స్ ఎక్కడ ఏంటి అనేది పూర్తిగా తెలుసుకుందాం పదండి. చూసారుగా అండి హౌస్ ప్లానింగ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా మంచి 100% వాస్తుతో అయితే డిజైన్ చేశారు. సో ఈ హౌస్ యొక్క ధర విషయం కనుక ముందు మీరు గమనించినట్లయితే మనకి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న రేటు కన్నా మంచి ఎస్ఎఫ్టీ తోటి మంచి క్వాలిటీ తోటి నెంబర్ 1 క్వాలిటీ తోటి చాలా మంచి ప్లానింగ్ తోటి మనకి హౌస్ని అయితే కన్స్ట్రక్షన్ చేశారు. తక్కువ ధరకే ఇక్కడ నియర్ బై ఉన్న దానికన్నా ఒక 10 to 15% తక్కువ ప్రైస్కే మనకనైతే షేర్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసరికి మనకి 1,10,00,000 రూపాయలు అయితే చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కూడా కాదండి, తప్పకుండా ఇది కూడా నెగోషియబుల్ ఉంటుంది. ఈ హౌస్ మొత్తం రివర్స్ హ్యాండ్ వితౌట్ డస్ట్, ఓన్లీ బండల కింద వేయడానికి మాత్రమే మనకి డస్ట్ అనేది యూజ్ చేయడం జరిగింది. హౌస్ మొత్తం మనకి రివర్స్ హ్యాండ్ తోటి మంచిగా గోల్డ్ 1 ప్రీమియర్ క్వాలిటీ తోటి మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇక ఈ హౌస్ ధర విషయం కనుక చూసుకున్నట్లయితే 1,10,00,000 రూపాయలు చెప్పాను కానీ ఇదైతే మీరు మొత్తం కట్టాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ మీకు 90% మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే 90% అనేది మీకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఈజీగా వస్తుంది. కేవలం 10 లక్షలు మీరు ఇనిషియల్ గా పేమెంట్ చేసి 90% వరకు బ్యాంక్ లోన్ 10-11 లక్షలు కట్టేసుకొని బ్యాంక్ లోన్ ద్వారా కూడా మీరు ఈ హౌస్ మీకు కనుక ఎలిజిబుల్ ఉంటే 100% ఈ హౌస్ అయితే మీరు సొంతం చేసుకోవచ్చు. ఇక ఈ హౌస్ కు ఉన్నటువంటి అడ్వాంటేజెస్ కనుక చూసుకున్నట్లయితే మనకి మెయిన్ రోడ్ ఏదైతే ఉందో జస్ట్ కేవలం 2 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. మనకి బిఎన్రెడ్డి సిగ్నల్ కేవలం 1.8 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. అలాగే మనకి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కేవలం 7 కిలోమీటర్స్ దూరంలో ఒక 10 to 12 minutes లో మనం అయితే ఈజీగా రీచ్ అయిపోవచ్చు అనమాట. మనకి నియర్ బై మనం మొత్తం ఈ కాలనీస్ మొత్తం చాలా అంటే చాలా వెల్ డెవలప్డ్ కాలనీస్. మనకి ఇటు నుంచి చూసుకుంటే మనకి ఆదిబట్ల టీసీఎస్ కంపెనీలకైనా మనకి ఫ్యాక్స్కాన్ కేన్స్ ఈ కంపెనీలకు కూడా మనం జస్ట్ ఒక 20 minutes లో మనం ఇక్కడ నుంచి అయితే రీచ్ అయిపోవచ్చు అనమాట. ఒక 13 kilometers డిస్టెన్స్ లో ఉంది. ఇక నియర్ బై మనకి బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీలకి షాపింగ్ మాల్స్ కానీ మనకి ఇవన్నీ కూడా మనకి వెరీ నియర్ బై, జస్ట్ మనకు ఒక 5 to 10 minutes లో మనం ఈజీగా అయితే రీచ్ అయిపోవచ్చు అనమాట. ఇక హాస్పిటల్స్ కూడా చాలా అంటే చాలా నియర్ బై, పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి. నియర్ బై వెరీ దగ్గరలో బృహంగి హాస్పిటల్ అని ఉంటుంది అనమాట. ఇక అది వచ్చేసరికి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. అలాగే నియర్ బై ఇక్కడ చాలా ఎడ్యుకేషనల్ స్కూల్స్, మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్, ఎవ్రీథింగ్ అన్ని కూడా మనకి హౌస్ కి చాలా నియర్ బై ఉంటాయి. ఇక కనెక్టివిటీస్ పరంగా చూసుకున్నా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అలాగే మనకి లొకేషన్ లో చుట్టూ ఉన్నటువంటి ఫెసిలిటీస్ పరంగా చూసుకున్నా చాలా అంటే చాలా మంచి లొకేషన్ లో ప్రతి ఒక్కటి అందుబాటులో మనకి ఈ హౌస్ కి అయితే ఉన్నాయన్నమాట, మంచి లొకేషన్ లో. ఇక మీరు ఈ హౌస్ కనుక విజిట్ చేయాలంటే పైన కనిపిస్తున్నటువంటి ఓనర్ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇదే విధంగా మీ ప్రాపర్టీని ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద ఉన్నటువంటి ప్రమోషన్ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా మీ దాకా తీసుకొచ్చినందుకు నేను చేసిన ఈ యొక్క ప్రయత్నానికి తప్పకుండా మీరైతే ఈ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.